పరిశుద్ధుడైన దేవుడును. ఈ పరిశుద్ధుడైన దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు, ఆయన ఏం చేయడానికి పంపబడ్డాడంటే 5 సంగతులు చెప్పాను, ముగించుకుందాము. మొదటి, ఎందుకు పంపబడ్డాడంటే ఆయన చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి పిలువబడ్డాడు. రెండవది, ఎందుకు పిలువబడ్డాడు, నిన్ను చేయి పట్టుకొని నడిపించడానికి ఆ లోకానికి పంపబడ్డాడు. మూడవది, ఎందుకు పంపబడ్డాడు ఆయన అంటే నిన్ను కౌగిలించుకోవడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించడానికి, నీకు అండగా నిలబడడానికి ఆయన పంపబడ్డాడు. ఆయన ఎందుకు పంపబడ్డాడు, 4వ సంగతి, ఆయన ఎందుకు పంపబడ్డాడు అన్నట్లయితే ఆయన నిన్ను స్వస్థపరచండి. నీ హృదయాన్ని, నీ ఆలోచనలు, నీ తలపులను, నీ యొక్క హృదయం, నీ ఆలోచనలు అన్నింటినీ స్వస్థపరచడానికి ఆయన పంపబడ్డాడు. ఆఖరిది, నువ్వు మోస్తున్న భారం, నువ్వు మోస్తున్న బాధ, నువ్వు మోస్తున్న నింద ఎవరు ఈ లోకంలో తొలగించలేకపోవచ్చు, కానీ నా ప్రభు అంటున్నాడు, నేను తొలగించడానికి ఈ లోకానికి పంపబడ్డాను. మంచి భోజన పదార్థములతో నేను మిమ్మల్ని ఏం చేస్తాను, తృప్తిపరుస్తాను. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ రాత్రి కాల సంఘంలో నా మాటలు నేను ముగిస్తున్నాను. ఒకవేళ ఈ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా ఏ పరిస్థితుల్లో ఎక్కడ నువ్వు ప్రభువుకు దూరం అయిపోతున్నావు, ఎక్కడ ప్రభువు ఇంకా నువ్వు దూరంగా ఉండి ప్రభువుని హృదయంలోనికి చేర్చుకొని సంపూర్ణంగా ఆయన కొరకు జీవించలేకపోతున్నావేమో, ఈరోజు మాట తప్పడానికి ఆయన మనుషుడు కాదు. నువ్వు మాట తప్పుతున్నావేమో, దేవుడికి వాగ్దానాలు చేసి పక్కకి వెళ్ళిపోతున్నావేమో, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నిన్ను నిలబెట్టడానికి, నిన్ను బాగు చేయడానికి ఈ లోకానికి పంపబడిన వాడు. ఆయన మన హృదయంలోకి ఆహ్వానిద్దాము. దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో మరింతగా ప్రభు దగ్గరికి మనలను ఆయన నడిపించునుగాక. ఆమేన్.